ఓం శాంతి. ఫిబ్రవరి మాసంలో పత్రపుష్పంలో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్య మహావాక్యాల్లో ఈరోజు దాదీ జానకి గారి క్లాస్ని మనం వినబోతున్నాము. ఈ క్లాస్ యొక్క శీర్షిక అశరీరి बनने के प्रैक्टिस है तो माया रूपी मच्छर मक्खी पास नहीं आ सकते. అశరీరిగా అయ్యేటువంటి ప్రాక్టీస్ ఉన్నట్లయితే మాయ రూపి ఈగలు దోమలు మన దగ్గరికి రాలేవు. అశరీరిగా అయ్యే ప్రాక్టీస్ అభ్యాసం ఉన్నట్లయితే మాయ రూపి ఈగ దోమ మన దగ్గరికి రాలేవు. మరి క్లాస్ని దాది 10/11/2006 2006వ సంవత్సరము నవంబర్ 10వ తేదీన ఈ క్లాస్ని చేయించారు. దాన్ని ఇప్పుడు మనం విందాము. जानकी दादी अंटुन्नारू, अमृत वेले याद में बैठते हैं तब बाबा के बालक है, फिर शाम को बैठते हैं तो मालिक है. ऐसे अनुभव होता है. మరి అమృత వేళ కూర్చున్నప్పుడు మనము బాబా యొక్క బాలకులము అని, సాయంత్రం కూర్చున్నప్పుడు మనం మాలిక్గా ఉన్నాము, అధికారిగా ఉన్నాము అని ఇలా అనుభవం అవుతుందా? सुबह को योगी, पढ़ाई के समय ज्ञानी, दिन में है कर्मयोगी. कर्मयोगी सबके साथ मिलजुल कर काम करता है, अपनी विशेषता अनुसार बाबा को मदद करता है, क्योंकि हर एक की अपनी अपनी विशेषता होती है. దాది అంటున్నారు, ఉదయం సమయంలో యోగిగా, చదువుకునేటువంటి సమయంలో జ్ఞానిగా, రోజంతట్లో కర్మయోగులుగా. కర్మయోగులు అందరితో కలిసి మెలిసి పనులు చేస్తూ ఉంటారు. తమ విశేషత అనుసారంగా బాబా సహాయాన్ని ఇస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ తమ యొక్క విశేషత ఉంటుంది. अपनी जो भी विशेषता है उस विशेषता से कोई भी सेवा करने से पता चलता है कि हाँ यह तो मैं कर सकता हूँ. తమ యొక్క విశేషత అనుసారంగా ఏది సేవ చేసినా కానీ తెలుస్తుంది నేను ఈ సేవ చేయగలను అని. उसके लिए किसी को कोई ట్రైనింగ్ आदि लेने की बात नहीं है. దానికోసం ఇంకెవరు కూడా ట్రైనింగ్ చేయాల్సిన పని లేదు. भगवान कैसे सिखाता है जो और कोई सिखा नहीं सकता है, क्योंकि अनुभव से सब सीख जाते हैं. భగవంతుడు ఏదైతే చదివిస్తున్నారో నేర్పిస్తున్నారో అది ఇంక ఇతరులు ఎవ్వరు కూడా నేర్పించలేరు. ఎందుకంటే అనుభవంతో ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారు. छोटे हैं तो बाबा अंगली पकड़ता है, बड़े होते हैं तो अंगली के इशारे समझते हैं, बड़ों को तो इशारों को कैच करके चलना है. దాది అంటున్నారు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాబా వేలునిచ్చి పట్టుకుంటారు, వేలుతో పట్టుకుంటారు అన్నమాట, వేలుని పట్టుకుంటారు. కొంచెం పెద్దగా అయిన తర్వాత వేలి సైగలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అది క్యాచ్ చేయాల్సి వస్తుంది. పెద్దగా అయిన తర్వాత వేలి సైగలతో అర్థమవుతుంది. जो सयाने समझदार है उसको बाबा कहते हैं अब क्या करने का है, यह पूछो मत सोचो मत. ఎవరైతే తెలివైండేటువంటి వారుగా అర్థం చేసుకుని ఉంటారో వాళ్ళకి బాబా అంటారు, ఇప్పుడు ఏం చేయాలి అని అడగకండి, ఆలోచించకండి. ఏం చేయాలి బాబా, ఎలా చేయాలి, ఇలాంటి ప్రశ్నలు అడగకండి మరియు ఆలోచించకండి. సమయకి సమీపత కో దేఖ్ జల్దీ ఇషారే సే కామ్ కర్తే చలో. సమయం యొక్క సమీపతని చూస్తూ మరి సైగలతో అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండండి. पूछने में समय जाता है, सोचने में समय गवाता है. बाबा कहते हैं तुम्हारे पास समय का खजाना बहुत है. అడగటంతో సమయం పోతుంది, ఆలోచించటంతో సమయాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి బాబా అంటారు మీ దగ్గర సమయం యొక్క ఖజానా చాలా ఉంది. ज्ञान का खजाना, गुणों का खजाना है, शक्तियों का खजाना है. संगम के सुहावने समय ने यह सब खजाने दिलाए, क्योंकि संगम के समय की समझ ना होती तो हमारे में ज्ञान कहाँ से आता. సంగమం యుగం యొక్క చాలా సుందర సమయంలో అన్ని ఖజానాలు ఇప్పిస్తుంది ఈ సమయము. ఎందుకంటే సంగమ యుగ సమయమే మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది. గుణ और శక్తియా కహా సే ఆతి, జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది, గుణాలు శక్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది తెలుస్తుంది. తో సంగమ యుగి సమయకే మహత్వకు సమझो. కాబట్టి సంగమ యుగ సమయం యొక్క మహత్వాన్ని గుర్తించండి. अब समय नहीं गवाना है, बाबा यह कह रहा है कि मुझे यह करना है बस. ఇప్పుడు బాబా
చెప్తున్నారు నేను ఇది చెయ్యాలి, అంతేగాని సమయాన్ని వేస్ట్ చేయకండి. सारा अटेंशन जब बाबा की तरफ चला जाता है तो बाबा ने जो करने को कहा वो हो जाता है. किसी का कोई कर्म बंधन, कोई हिसाब किताब आपे ही चुकतू हो जाए. మరి దాది అంటున్నారు, బాబా ఏదైతే చేయమని చెప్పారో అది జరిగిపోతుంది. ఎవరికైనా కర్మ బంధనాలు, ఎవరికైనా లెక్కాచారాలు అవన్నీ అవంతకవే సమాప్తమైపోతాయి. తో యహ్ వండర్ హే హరేక్కే అనుభవ్ నిరాలే హే. కాబట్టి ఇదైతే వండర్ ఉంది, ప్రతి ఒక్కరి యొక్క అనుభవము వేరుగా ఉంటుంది. भल एक की ही फैमिली के हैं पर हर एक का पार्ट अपना है. लौकिकता से अलौकिकता में आ गया. लौकिकता छूट गई तो अब साधारणता भी अच्छी नहीं लगती है, क्योंकि बाबा सारा दिन ऊंची स्थिति में रहकर ऊंच पार्ट बजाने की बात समझाता है, ना सिर्फ मुरली के समय याद दिलाता है. दादी अंटुनारू, भले मనందరము ఒకే ఫ్యామిలీ వారమే, కానీ ప్రతి ఒక్కరి పాత్ర వేరుగా ఉంది. లౌకికత నుండి అలౌకికతలోకి వచ్చాము. లౌకికత వదిలిపోయింది. ఇప్పుడు సాధారణత కూడా మంచిగా అనిపించదు. ఎందుకంటే బాబా పూర్తి రోజంతా ఉన్నత స్థితిలో ఉంటూ ఉన్నత పాత్రను వహించటానికి అర్థం చేయిస్తారు. కేవలం మురళీ సమయంలోనే చెప్తారని కాదు, రోజంతా కూడా పాత్ర ఉన్నతంగా ఎలా వహించాలి అనేది చెప్తారు. చల్తే ఫిర్తే ఖాతే పీతే యాద్ దిలాతా హీ రహతా హై. నడుస్తూ తిరుగుతూ తింటూ పడుకుంటూ తాగుతూ ఏం చేస్తూ ఉంటే కూడా మన పాత్ర ఎలా ఉండాలి అని గుర్తు చేస్తారు. तो बाबा का बनने से कितनी खुशी हुई है. बाबा के घर में जो भी काम करूँ उससे मैं भी खुश, मेरे से और भी सब खुश. కాబట్టి బాబా వారిగా అవ్వటంలో ఎంత సంతోషం అని ఉంది. బాబా ఇంటిలో నేను సేవ చేయడం వల్ల నేను సంతోషంగా ఉంటాను, మరియు నాతో పాటు అందరూ సంతోషంగా ఉంటారు. తో ఖుషీ సే కర్నే సే జో కర్తే హే ఓ యాక్యురేట్ కర్తే హే. కాబట్టి సంతోషంతో చేయటంలో ఎవరు చేస్తారో వాళ్ళు యాక్యురేట్గా చేస్తారు. ఇస్లియే జో భీ సేవా కరో वो प्यार से करो, अच्छी तरह से करो, तो एक्सरसाइज की ज़रूरत ही नहीं पड़ेगी, थकान भी नहीं होगी और खुशी भी बहुत होगी. కాబట్టి ఏ సేవ చేసినా కానీ చాలా ప్రేమతో చేయండి, చాలా మంచిగా చేయండి. అప్పుడు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరము పడదు, అలసిపోయే అవసరము ఉండదు. అంటే మీడియంగా ఉంటుంది. ఎప్పుడైతే ఏం చేయరో అప్పుడు ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది, లేదు చాలా చేస్తే అలసిపోతారు. రెండూ కాకుండా బాబా యొక్క స్మృతిలో సేవ చేసినట్లయితే, ప్రేమతో చేసినట్లయితే, మంచిగా చేసినట్లయితే రెండూ ఉండవు. సంతోషంగా చాలా బాగా ఉంటారు. सर्व के सहयोग से कितना भी बड़ा काम हो सहज कर सकते हैं. जो ब्रह्मा कुमार कुमारियाँ है वो सहयोगी बनने का बड़ा अकल का काम सीख गए हैं, क्योंकि ब्रह्मा कुमार कुमारों को योगी बनने के लिए थोड़ी मेहनत करनी पड़ती, पर सहयोगी बनने में मेहनत नहीं है. సర్వుల యొక్క సహయోగంతో ఎంత పెద్ద సేవైనా, ఎంత పెద్ద పనైనా సహజంగా అయిపోతుంది. ఎవరైతే బ్రహ్మకుమార్ కుమారులు ఉన్నారో వారు సహయోగిగా కావడానికి చాలా తెలివితో పని ఎలా చేయాలనేది నేర్చుకున్నారు. ఎందుకంటే బ్రహ్మకుమార్ కుమారులు యోగిగా అయిన తర్వాత చాలా శ్రమ చేయాల్సి వస్తుంది, కానీ సహయోగిగా అవ్వటంలో మాత్రం శ్రమ లేదు. యోగిగా కావడానికి శ్రమ ఉంది, కానీ సహయోగిగా కావడానికి శ్రమ లేదు. सहयोगी बनने में सिर्फ सच्चाई चाहिए, योगी बनने में ఏకాగ్రత चाहिए. సహయోగులుగా కావడానికి కేవలం సత్యత అవసరము, కానీ యోగులుగా కావడానికి ఏకాగ్రత అనేటువంటిది కావాలి. और एक अच्छा मिसाल बनने के लिए सबको सच्ची दिल से खुश करके चलो. ఒక మంచి ఎగ్జాంపుల్గా కావడానికి సత్యమైన హృదయంతో అందరినీ సంతోషపెడుతూ వెళ్ళండి. సదా ఖుష్ రహకర్ సర్వకు సదైవ్ ఖుషీ కా ఖజానా బాంటితే చలో. సదా సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషం యొక్క ఖజానాని అందరికీ ఇస్తూ ముందుకు వెళ్ళండి. जो कुछ किसको देता है, ज्ञान दिया, गुण दिया, कुछ भी किया तो वो बढ़ता है, कम नहीं होता है. ఎవరు ఏదైతే ఇతరులకు ఇస్తారో అదే పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం ఇవ్వండి, గుణాలు ఇవ్వండి, సమయం ఇవ్వండి, ఏదైనా కానీ పెరుగుతూ ఉంటుంది, తక్కువ అవ్వదు. జో జితనీ మెహనత్ కరేగా ఓ ఉతనా కమాయేగా. ఎవరు ఎంత శ్రమ చేస్తారో అంత ఎక్కువ వారు ఏం చేస్తారు, పొందుతారు, సంపాదన జరుగుతుంది. పర్ దాన్కి కమాల్ హోతీ హే, జితనా దేతే జావో ఉతనా బడతా హే. కానీ దానం యొక్క
మహిమ చాలా ఉంటుంది. ఎవరు ఎంతైతే చేస్తూ ఉంటారో అంత పెరుగుతూ ఉంటుంది. दानी को कोई मेहनत नहीं है लेकिन कमाई करने वाले को मेहनत करनी पड़ती है. దానం చేసే వారికి ఎలాంటి శ్రమ చేయాల్సిన అవసరం లేదు. అదే సంపాదించమంటే దాంట్లో శ్రమ అవసరము. ज़रा केयरलेस होगा या कोई थोड़ी गफलत हुई तो कमाई का चांस गवा बैठेगा. आज कमाया कल गवाया. కొంచెము అజాగ్రత్త పడ్డారనుకోండి, లేదు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, సంపాదన చేసే అటువంటి ఛాన్స్ని పోగొట్టుకుంటారు. ఈరోజు సంపాదించారు, రేపంతా పోగొట్టుకుంటారు. పర్ దాన్ కర్నే వాళ్ళకి కమాల్ హే, జితనా దాన్ కర్తా హే ఉతనా బడతా హే. కానీ దానం చేసేటువంటి వారి యొక్క అద్భుతం ఏంటంటే ఎంత దానం చేస్తారో అంత పెరుగుతుంది. निमित्त भाव नम्रता स्वरूप निर्मल स्वभाव है तो सब सेवाएं बाबा आपे ही कराता है. बाबा ने जो सत्य कर्म श्रेष्ठ कर्म किया उसका फल हम खा रहे हैं. నిమిత్త భావము, నమ్రత స్వరూపము, నిర్మల స్వభావం ఉంది కాబట్టి అన్ని సేవలు బాబా చేయిస్తూ ఉన్నారు. బాబా ఏదైతే సత్య కర్మ శ్రేష్ఠ కర్మ చేశారో దాని యొక్క ఫలాన్ని మనం ఇప్పుడు తింటూ ఉన్నాము. मैं आत्मा ईश्वर की संतान हूँ, इस स्मृति से नशा चढ़ता है. నేను ఆత్మను, ఈశ్వరుడి సంతానాన్ని అనేటువంటి స్మృతి ఉండటంలో నశ పెరుగుతుంది. ఆత్మ సమజ్నేసే దేహభాన్ ఛూట్తా హే. ఆత్మగా భావించటం వల్ల దేహభానం అనేది తొలగుతుంది. ఘడి ఘడి మే ఆత్మా హూ యహ భాన్ रहने से मन शांत रहता है, कर्मेंद्रिय कंट्रोल में रहती है. పదే పదే అడుగడుగులో కూడా సెకండ్ నేను ఆత్మను ఇదే భానంలో ఉన్నట్లయితే మనస్సు శాంతిస్తుంది, కర్మేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి. कोई भी कर्मेंद्रिय कभी धोखा नहीं दे सकती. ఏ కర్మేంద్రియాలు కూడా అప్పుడిక మనల్ని మోసం చేయలేవు. यह आंखें बड़ी धोखेबाज है पर यह जीभ रस खाना और बोलना भी कम नहीं है. इससे पता चलता है माया जीत है या नहीं. कहाँ से माया जल्दी आती है. దాది అంటున్నారు ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి, తక్కువేం కాదు. మరి కళ్ళు ఒకటైనా మోసం చేసేవి? ఈ నోటి యొక్క రసం ఏదైతే ఉందో అది కూడా తక్కువైండేది కాదు. తినేటువంటిది లేదు మాట్లాడేటువంటిది రెండింటిని పనిచేస్తూ ఉంటుంది. దీంతో అర్థమవుతుంది మాయా జీతుగా ఉన్నామా లేదా. లేదు మాయ ఎట్నుంచి వస్తుంది, కళ్ళ ద్వారా వస్తుందా, నోటి ద్వారా వస్తుందా, తినటంలోనా, మాట్లాడటంలోనా, చెవులతోనా, ఎక్కడి నుంచి మాయ వస్తుందనే తెలుస్తుంది. కాన్ సే భీ ఆతీ హే, ఆంఖ్ సే భీ ఆతీ హే. తో ఖాతే పీతే భీ బహుత్ ధ్యాన్ హో అప్నే ఊపర్. మరి చెవుల ద్వారా కూడా మాయ వస్తుంది, కళ్ళ ద్వారా కూడా మాయ వస్తుంది. కాబట్టి తింటూ తాగుతూ చాలా ధ్యానాన్ని ఉంచాలి స్వయం పైన స్వయమే. खाने पर भी बाबा याद रहे, पानी पीते समय भी बाबा भूले नहीं, इतना अंदर से ऑटोमेटिक याद रहे. భోజనం చేసే టైంలో కూడా బాబా స్మృతి ఉండాలి. నీళ్ళని తాగేటువంటి సమయంలో కూడా బాబా మర్చిపోకూడదు. ఇంత లోపల ఆటోమేటిక్గా బాబా యొక్క స్మృతి ఉండాలి. दुनिया में तो शुद्ध पानी भी नहीं मिलता है, यहाँ तो पानी शुद्ध और हवा भी फ्रेश है. जो कहीं नहीं मिलता है वो इस बाबा के घर में मिलता है. బయట ప్రపంచంలో తాగడానికి శుద్ధమైనటువంటి నీరు కూడా దొరకదు, కానీ ఇక్కడ నీళ్లు శుద్ధంగా మరియు గాలి కూడా, మధువనం గురించి చెప్తున్నారు, గాలి కూడా ఎంత శుద్ధంగా ఫ్రెష్గా ఉంది. ఏది అయితే ఎక్కడ దొరకదో అలాంటివన్నీ బాబా యొక్క ఇంట్లో లభిస్తున్నాయి. तो बाबा के गुणगान करते रहो जिससे बाबा के सब गुण हमारे में आ जाए. కాబట్టి బాబా యొక్క గుణగానాన్ని చేస్తూ ఉండండి. దీంతో బాబా యొక్క అన్ని గుణాలు మన లోపల వస్తాయి. बाप की जो महिमा है वह हमारी हो जाए. जब बाप के गुणों पर ध्यान होगा तो वो गुण हमारे में आते रहेंगे. బాబా యొక్క మహిమ ఏదైతే ఉందో అది మనదిగా కావాలి. ఎప్పుడైతే బాబా యొక్క గుణాల పైన ధ్యానం ఉంటుందో ఆ గుణాలు మనలో కూడా వస్తూ ఉంటాయి. प्यार के सागर बाबा की याद में डुबकी लगाते जाओ तो बुद्धि बड़ी శక్తిశాలి हो जाती है. ప్రేమ సాగరుడైనటువంటి బాబా యొక్క స్మృతిలో మీరు మునక వేసినట్లయితే బుద్ధి చాలా శక్తిశాలిగా అవుతూ వెళ్తుంది. फिर लगेगा कि झूठी माया, झूठी काया, झूठा सब संसार, यह सब झूठ है और एक बाप ही सत्य है.
ఇంకా అప్పుడు తెలుస్తుందన్నమాట ఇది అసత్యమైనటువంటి మాయ, అసత్యమైన శరీరము, అసత్యమైనటువంటి సంసారం అంటే ప్రపంచమని. ఇవన్నీ కూడా అసత్యం ఉన్నాయి, ఒక్క బాబానే సత్యమైనటువంటి వారు ఉన్నారు. तो ज्ञान के सागर बाप की याद में डुबकी लगाओ तो रत्नों से मालामाल हो जाएंगे. కాబట్టి జ్ఞాన సాగరుడైనటువంటి బాబా యొక్క స్మృతిలో మీరు మునకలు వేస్తూ ఉన్నట్లయితే మీరు చాలా చాలా షావుకారులుగా, చాలా మాలామాల్గా అవుతారు. ज्ञानामृत से जो मीठा नहीं बना है उसको कभी ज्ञान रत्नों से खेलने आएगा नहीं. జ్ఞానామృతంతో ఎవరైతే మధురంగా కాలేదో వారికి ఇక జ్ఞాన రత్నాలతో ఆడుకోవడం అనేది రానే రాదు. జ్ఞాన అమృతము, జ్ఞాన రత్నాలు. జ్ఞాన అమృతంతో మధురంగా కావాలి, జ్ఞాన రత్నాలతో ఆడుకోవాలి. బాల్ కే జగ అగర్ పత్థర్ సే కోయి ఖేలే తో క్యా హాల్ హోగా. బాల్తో ఆడుకునే దానికి బదులుగా ఎవరైనా రాళ్లతో ఆడుకుంటున్నారనుకోండి, ఇంకా వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? బాల్ నిసిరేయాలి, అంతేకాని రాయిని వేసామనుకోండి ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఠీక్ ऐसे ही जैसा हम बोलेंगे वैसे सुनेंगे. అలాగే బాల్ బదులు రాళ్లతో ఆడుకున్నట్టు ఎలా మీరు మాట్లాడతారో అలాగే వినిపిస్తాయి. బాబా कहते जैसा तुम्हारा संकल्प होगा वैसे वाइब्रेशन जाएगा. कहाँ भी हो किसके लिए कोई संकल्प हो तो वो पहुँचता है. బాబా అంటారు మీరు ఎలాంటి సంకల్పాన్ని చేస్తారో అలాంటి వైబ్రేషన్సే వెళ్తాయి అని అంటారు. మీరు ఎక్కడైనా ఉండండి, ఎవరి కోసమైనా సంకల్పం చేయండి, అది చేరిపోతుంది. तो हमारे संकल्प में इतनी शुद्धि, श्रेष्ठता और इतनी अच्छी भावना हो तो पास है या दूर है वो वाइब्रेशन पहुंच जाता है. కాబట్టి మన సంకల్పంలో ఇంత శుద్ధత్వము, శ్రేష్టత్వము, ఇంత మంచి భావన ఉండాలి. అప్పుడు దగ్గరగా ఉంటే లేదు దూరంగా ఉంటే కూడా వైబ్రేషన్స్ అయితే చేరుకుంటాయి. तो कम से कम ईश्वर की संतान हूँ, ईश्वरीय सेवा है और ईश्वरीय परिवार है, यह कब न भूलो. కాబట్టి తక్కువలో తక్కువ నేను ఈశ్వరుడి సంతానాన్ని, ఈశ్వరీయ సేవ చేస్తూ ఉన్నాను, ఇది ఈశ్వరీయ పరివారం ఉంది, ఇదైతే ఎప్పుడు మర్చిపోకండి. నేను ఈశ్వరీయ సంతానాన్ని, ఇది ఈశ్వరీయ పరివారం ఉంది, నేను ఈశ్వరీయ సేవ చేస్తున్నాను, అది మర్చిపోకండి. మేరే సే బడా హై యా ఛోటా హై ఉస్ ఘడి పరివార్ హై. నాకంటే పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళు పరివారం యొక్క సభ్యులు. अगर मेरे अंदर यह ख्याल आया कि यह छोटा है, समझदार नहीं है, तो मुझे प्यार के सागर बाबा से जैसे कि कुछ मिला ही नहीं है, तो ख्याल में भी हमारी खुशी खत्म हो जाती है. దాది అంటున్నారు, ఒకవేళ మన లోపల ఒక సంకల్పం వచ్చిందనుకోండి, వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళకి తెలివి ఎక్కువ లేదు అని ఆలోచించాము అని అంటే ఆ సమయంలో ప్రేమ సాగరుడైనటువంటి బాబా నుండి మీకు అసలు ఏం లభించినట్టే అంటున్నారు దాది. ఒక సంకల్పం ఇలా వచ్చినా కానీ చిన్నవాళ్ళు వీళ్ళకి తెలివేం లేదులే అనే సంకల్పం వచ్చినా ప్రేమ సాగరుడైనటువంటి బాబా నుండి మీకేం లభించినట్లే. కాబట్టి సంకల్పాలలో కూడా సంతోషం అనేది సమాప్తమైపోతుంది. సో ఇలాంటివి సమాప్తం కాకుండా చూసుకోవాలి. दूसरे को खुश करने का है ही नहीं तो देगा क्या, फिर मेरी प्रारब्ध क्या बनेगी. ఇతరుల్ని సంతోషపెట్టేది అయితే ఇంకా లేనే లేదు అని అంటే ఇంక ఇచ్చేది ఏమి ఇస్తున్నాం వాళ్ళకి? నా ప్రారబ్ధం ఇంకా ఏం తయారవుతుంది? లేట్ తో హో గయా హే, సమయ్ తో గవాయా హే, సఫల్ నహీ కియా హే. లేట్ అయిపోయారు, సమయాన్ని వేస్ట్ చేసుకున్నారు, సఫలం కూడా జరగలేదు. जिसने समय सफल किया है, औरों को समय का सहयोग दिया है, उसके आगे कोई भी मुश्किल नहीं है, वह मुस्कुराते हुए पार करेगा. ఎవరైతే సమయాన్ని సఫలం చేసుకున్నారో, ఇతరుల యొక్క సమయానికి కూడా సహయోగాన్ని ఇచ్చారో వారి ముందు శ్రమ ఏమీ ఉండదు, వారు నవ్వుతూ అన్నిటినీ దాటేస్తారు. एंजल बनना है तो अपने दिल में बाबा को बिठा दो तो महावीर बन जाएगा. ఏంజల్గా కావాలి అని అంటే మీ హృదయంలో బాబాని కూర్చోపెట్టినట్లయితే మహావీరులుగా అయిపోతారు. మహారథికే ఆగే మాయా ఆయేగి పర్ మహావీర్కే ఆగే మాయా నహీ ఆ సక్తి హై. మహారథుల ఎదురుగా మాయ రావచ్చేమో కానీ మహావీరుల ఎదురుగా మాయ రాదు.
మహారథుల ముందు రావచ్చు, కానీ మహావీరులు ఎదురుగా అయితే రాదు. वो तो माया को बंदूक लगाने वाला है, महारथी की टेस्ट करने के लिए उसके सामने माया के मक्खी मच्छर आ सकते हैं, पर महावीर के सामने नहीं आ सकते हैं. అంటే వాళ్ళ ముందర మాయ వచ్చినట్లయితే వాళ్ళు బందూక్తో దాన్ని ఎగిరిచ్చేస్తారు. మహారథి ఎదురుగా టెస్ట్ రావచ్చు, అంటే మాయ అనేటువంటిది దోమ రూపంలో ఈగ రూపంలో రావచ్చు. ఎందుకంటే ప్రాక్టీస్ లేదు అని అంటే ఏదో ఒక విధంగా మాయ వస్తుంది. पर महारथी अपने को समझने से उसे भगाता भी है, पर कभी मच्छर काट भी लेता है. అంటే మహారథులు వాళ్ళని వాళ్ళు అలా భావించటం వల్ల కొన్నిసార్లు మాయని దూరము చేస్తారు, కొన్నిసార్లు మాయ వాళ్ళపైన అటాక్ చేస్తుంది. మాయ దోమ రూపంలో వచ్చి వాళ్ళని కొరికేస్తుంది. पर महावीर हनुमान की जय है, महारथी कोशिश कर रहा है वैजयंती माला में आने के लिए नंबरवार पुरुषार्थी है. కానీ మహావీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హనుమంతులుగా ఉంటారు, వాళ్ళ ఎదురుగా మాయ రాదు. మహావీర్కి జై హో అని అంటున్నారు. అది మహారథులు మరి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు వైజయంతి మాలలో రావడానికి కోసం, నంబర్ వార్ పురుషార్థం అయితే చేస్తారు. पर महावीर तो सदा राम को साथी बना करके हर बात में सफलता गले का हार अनुभव करता है. కానీ మహావీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు సదా రాముడు అంటే బాబాని తమ తోడుగా చేసుకుని ప్రతి మాటలో సఫలతని వారి యొక్క మెడలో హారంగా అనుభవం చేస్తూ ఉంటారు. నిశ్చయం మే విజయ్ హే, యహ్ అటల్ విశ్వాస్ హే. నిశ్చయంలోనే విజయం ఉంది. ఈ యొక్క విశ్వాసం అనేటువంటిది, నమ్మకం అనేటువంటిది అచంచలంగా ఎప్పుడు ఎడతెగని విధంగా ఉండాలి. హువా హీ పడా హే సో హో రహా హే, తో అప్నే లక్ష్యం దేఖో మహారథి కే హే యా ఘోడే సవార్ కే హే. ఏదైతే జరిగి ఉందో అదే ఇప్పుడు జరుగుతూ ఉంది, రిపీట్ అవుతూ ఉంది. మరి మన లక్షణాలని చూసుకోవాలి. నా లక్షణాలు మహారథుల్లాగా ఉన్నాయా, లేదో గుర్రపు సవారీ చేసేవారిగా ఉన్నాయా? మహారథులు అంటే ఏనుగుల పైన కూర్చునేటువంటి వారు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేవారు. మరి నా లక్షణాలు అలా మహారథుల్లాగా ఉన్నాయా, లేదో గుర్రపు సవారీ చేసేవారిగా ఉన్నాయా? महारथी को भी बड़ा ध्यान रखना है, कोई ऐसा संग, ऐसा कोई बात लेस मात्र भी आई, थोड़ा भी शक्ल पर आया तो महारथी की పొజిషన్ से उतरा. మహారథులు ధ్యానాన్ని ఉంచాల్సి వస్తుంది చాలా. ఏదైనా సాంగత్యం, ఇలాంటి సాంగత్యం ఉన్నట్లయితే, లేదు ఏదో ఒక లేశ మాత్రంగా కూడా మాటలు వచ్చినట్లయితే, కొంచెం ఏమైనా ముఖం పైన ఆ పరిస్థితి యొక్క ప్రభావం కనిపించింది అనుకోండి, అప్పుడు వాళ్ళు మహారథుల యొక్క పొజిషన్ నుండి అంటే ఆ స్థానం నుంచి కిందికి దిగిపోయినట్టే. तो पोजीशन से अपोजिशन की कितनी भी बातें आई, परंतु स्वयं अपने मन बुद्धि को सेट करके सीट पर बैठ जाओ तो सारा अपोजिशन आपे ही धीरे धीरे खत्म हो जाएगा. కాబట్టి దాది అంటున్నారు పొజిషన్ నుండి అపోజిషన్ ఎంత ఉంటే కూడా, అంటే విషయాలు ఎన్ని వచ్చినా కానీ స్వయం తమ మనస్సుని బుద్ధిని సెట్ చేసుకుని సీట్ పైన కూర్చున్నట్లయితే మొత్తం అపోజిషన్ అంతా తనంతకు తనే समाप्त అయిపోతుంది. कई ऐसे हैं जैसे छोटा बच्चा हो जाता है, वो एक जगह पर शांत बैठ नहीं सकता, इधर देखता उधर देखता, फालतू सोचता, योग में मुश्किल से बैठता, क्योंकि बुद्धि बार बार बाहर जाती रहती है. यहाँ संगठन में निमित्त मात्र बैठा हुआ है. దాది అంటున్నారు కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, కొంతమంది చిన్నపిల్లలు ఎలా అయితే ఉంటారో వాళ్ళు ఒక దగ్గర శాంతిగా కూర్చోరు, ఇటు చూస్తారు అటు చూస్తారు, వేస్ట్గా ఆలోచిస్తూ ఉంటారు. యోగంలో కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది, బుద్ధి ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది, బయట తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ సంఘటనలో నిమిత్తం మాత్రంగా కూర్చొని ఉంటారు, కానీ బుద్ధి అయితే కూర్చోదు. అలా కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు ఎలా అయితే చాలా హైపర్గా ఉంటారో అలా కొంతమంది బుద్ధి కూడా అలా ఉంటుంది. मन में कभी गहरी शांति का अनुभव होता है तो बाबा के लिए प्यार बहुत पैदा हो जाता है. कभी ज्ञान की अच्छी बात याद आती है तो बाबा बड़ा अच्छा लगता है. तो बाबा ज्ञान का सागर है, शांति का सागर है, प्यार का सागर है, आनंद का सागर है.
మనసులో ఎప్పుడైనా లోతైన శాంతి యొక్క అనుభవం అవుతుంది, అప్పుడు బాబా పైన చాలా ప్రేమ ఉత్పన్నమవుతుంది. అప్పుడప్పుడు జ్ఞానం బాగా అనిపిస్తుంది, బాబా గుర్తొస్తూ ఉంటారు, అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి బాబా జ్ఞాన సాగరుడు ఉన్నారు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు కూడా ఉన్నారు. శాంతి और प्रेम इन दोनों से ना सिर्फ खुशी पर आनंद स्वरूप स्थिति हो जाएगी. మరి శాంతి మరియు ప్రేమ ఈ రెండిటితో కేవలం సంతోషం ఒకటే కాదు, ఆనంద స్వరూప స్థితి వస్తుంది. ఎలా? శాంతి ప్రేమతో ఆనంద స్వరూప స్థితి వస్తుంది. ఖుషీ స్వరూప్ నహీ కహెంగే, సుఖ స్వరూప్ నహీ కహెంగే, లేకిన్ ఆనంద స్వరూప్ కహెంగే. సంతోష స్వరూపము సుఖ స్వరూపం అని అనరు, ఆనంద స్వరూపము అని అంటారు. బాబా कहते तुम्हें ब्राह्मण बनाया है तो तुम पहले ब्राह्मणों के गुण धारण कर लो. బాబా అంటారు, మీరు బ్రాహ్మణులుగా అయ్యారు అంటే మొదట మీరు బ్రాహ్మణుల యొక్క గుణాలని ధారణ చేయండి, బ్రాహ్మణత్వాన్ని ధారణ చేయండి. స్వదర్శన్ చక్రధారి బ్రాహ్మణ్ కులభూషణ్ కిస్కో కహా జాతా హే ఓ ధ్యాన్ రఖో. స్వదర్శన చక్రధారి బ్రాహ్మణ కులభూషణులు అని ఎవరిని అంటారు అనేటువంటి దానిపైన మీరు ధ్యానాన్ని ఉంచండి. తో బ్రాహ్మణోं में भी मेरा पाठ ऐसा विशेष हो जिसमें पवित्रता है, सत्यता है, नम्रता है, धैर्यता है, गंभीरता है, तो ऐसा ब्राह्मण जहाँ है वो शोभता है. మరి దాది అంటున్నారు, బ్రాహ్మణుల్లో కూడా నా పాత్ర చాలా విశేషంగా ఉంది. ఎందుకు అనంటే ఎవరిలో అయితే పవిత్రత, సత్యత, నమ్రత, ధైర్యత, గంభీరత ఉందో అలాంటి బ్రాహ్మణులు. మరి బ్రాహ్మణులు అంటే ఇవన్నీ ఉంటేనే శోభిస్తుంది. ऑटोमेटिकली सभी के दिल में उसके लिए प्यार రెస్పెక్ట్ पैदा होता है. అలాంటి బ్రాహ్మణుల పట్ల ఆటోమేటిక్గా అందరి హృదయాల్లో ప్రేమ మరియు గౌరవం ఉత్పన్నమవుతుంది. मैंने इतनी मेहनत की पर मेरे लिए कोई यहाँ रिस्पेक्ट नहीं है. जब यह ख्याल आया तो रिस्पेक्ट और ही दूर होती जाती है. నేను ఇంత శ్రమ పడ్డాను కానీ నాకు ఎలాంటి గౌరవము లభించలేదు అని ఈ ఆలోచన రాగానే వాళ్ళ నుండి ఇంకా ఈ గౌరవం అనేది ఇంకా దూరం అయిపోతుంది. రెస్పెక్ట్ తో గుణవాన్ కో ఆపే హీ మిల్తా హై, ఇస్కే లియే ధీరజ్ రఖో తో తేరే సుఖ కే దిన్ ఆయేంగే. రెస్పెక్ట్, గౌరవం అనేటువంటిది గుణవంతులకి అదంతకదే లభిస్తుంది. దీనికోసం ఓపిక ఉంచండి, మీ సుఖం యొక్క రోజులు తప్పకుండా వస్తాయి. ऐसे थोड़े खुश करने के लिए कोई महिमा करे, दिल से महिमा करे. ఇలా కాదు, సంతోష పెట్టడానికి మహిమ చేశారు అయిపోయింది, అలా కాదు, హృదయపూర్వక మహిమ జరగాలి. వాణి మే మధురతా హై, कोई किसी को किसी भी कारण से क्रिटिसाइज करने का संस्कार नहीं है तो रेस्पेक्ट पैदा होगा. వాణిలో మధురత ఉండాలి. ఎవరు ఏదైనా కారణం వల్ల క్రిటిసైజ్ చేశారు, ఇలాంటి సంస్కారం అనేటువంటిది ఉండకూడదు. అప్పుడు క్రిటిసైజ్ చేయలేదంటే అప్పుడు ప్రేమ అనేటువంటిది లేదు, గౌరవం అనేటువంటిది ఉంటుంది అని అంటున్నారు. అచ్చా, ఇది దాది గారి ఈరోజు క్లాసు. సో మనము ఆత్మాభిమాని స్థితిలో వెళ్ళాలి. అప్పుడు ఏమన్నారు, మాయారూపి మచ్చర్ మక్ఖి, దోమలు ఈగలు రాకుండా చాలా బాగా మహారథుల్లాగా ఉండగలుగుతాము అని అంటున్నారు. ఇంకొకసారి క్లాస్ని విని ఈ క్లాస్ని వారం అంతా కూడా ప్రాక్టీస్ చేసే అభ్యాసాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.